యెహోవా దేవుడు మనుషుల వలె బయటి రూపము చూసే దేవుడు కాదు, మన దేవుడు హృదయము చూసే దేవుడు. 1 సామువేలు 16వ అధ్యాయము 7వ వాక్యం ఇలాగా సెలవిస్తుంది, యెహోవా నరుముల వలె చూచువాడు కాదు, నరులు రూపమును చూచుదురు కానీ యెహోవా హృదయము బట్టి లక్ష్య పెట్టునని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనుషులు బయటి రూపం చూస్తారు, కానీ దేవుడు హృదయం చూస్తారు. మా దేశంకి ఒక మిషనరీగా వచ్చిన విలియం కేరీ గారు, ఆయన ఒకరోజు మెసేజ్ ఇవ్వడానికి ఒక ప్లేస్కి వెళ్ళారంట. ఆయనని మెసేజ్ ఇచ్చేక ముందు, సందేశం ఇచ్చేక ముందు ఎవరైనా ఆయనని ఏం చేయాలంటే ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ టైంలో ఒకరోజు ఇంట్రడ్యూస్ చేశారు. విలియం కేరీ గారు ఎవరు తెలుసా మీకు? ఈయన చెప్పులు అమ్మేవారు, జోళ్ళు అమ్మేవారు అనేసి ఆయనని ఒక ఎగతాళిగా మాట్లాడారంట. కానీ ఇదంతా వింటూనే ఉన్నారు. కానీ మెసేజ్ ఇచ్చే సమయంకి విలియం కేరీ గారు వచ్చారు. ఆయన చెప్పారు, నేను చెప్పులు అమ్ముకునేవాడు కాదు, చెప్పులు కుట్టేవాడు అని చెప్పారంట. తాను తగ్గించుకున్నారంట. దేవుడి వల్ల బలంగా ఉపయోగించబడిన ఒక పాత్రగా ఉన్నారు. హల్లెలూయా. మనుషులు మిమ్మల్ని తగ్గించవచ్చు, మనిషి బయట రూపం చూడొచ్చు, కానీ మన దేవుడు హృదయంని చూసే దేవుడు. భయపడకండి, మీ జీవితం మూలకంగా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.